హలో గైస్, వెల్కమ్ టు రితికాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం ఆలంపూర్లోని పాపనాశిని దేవాలయం గురించి చెప్పుకుందాము. ఈ దేవాలయం కూడా చాలా ప్రాశస్త్యం కలిగిన దేవాలయము. ఇప్పుడు మన వాళ్ళైతే రావట్లేదు, కానీ విదేశీయులు కూడా వచ్చి ఈ దేవాలయానికి ఇందులోని శిల్పకళను వాటిని చూసి చాలా ప్రశంసలు అయితే ఇచ్చారట. ఈ దేవాలయంలో మనం రామాయణానికి, మహాభారతానికి సంబంధించిన శిల్పాలు చూడవచ్చు. అలాగే కొన్ని పంచతంత్ర కథలు కూడా ఉంటాయట. అసలు ఈ ఆలయ చరిత్రను చూద్దామా ఒకసారి. ఈ పాప వినాశిని దేవస్థానాలు వివిధ రాజుల కాలాల్లో నిర్మించబడినవి. ప్రధానంగా ఈ ప్రధాన ఆలయంలో పాపనాశేశ్వరుడు ఉన్నాడు. అయితే ఈ లింగం యొక్క వర్ణం మనం సూక్ష్మంగా పరిశీలిస్తే కొంత పచ్చగా కనబడుతూ 3 నామాలతో దర్శనమిస్తుంది. మనం గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, స్వామిని టచ్ చేయొచ్చు. కుడి చేత్తో స్వామిని టచ్ చేపించి మన గోత్రనామాలతో అర్చన చేసి తీర్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో చాళుక్యులైతే నిర్మించారు. బాదామి చాళుక్యుల తర్వాత 9-10 మధ్యకాలంలో కళ్యాణి చాళుక్యులైతే ఇక్కడ ఈ ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయాన్ని ద్రవిడ వేసర శైలిలో నిర్మించడం జరిగింది. అంటే టెంపుల్ రూఫ్స్ ఉన్నాయి కదా పైన, వాటిని చూస్తే చెప్పొచ్చు మనం ఇది ఏ నిర్మాణ శైలి అనేది. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు స్తంభాలపైన చెక్కి భలే ఉన్నాయి. ఇక్కడ 3D ఎఫెక్ట్ లాగా లోపల నుంచి బయటకు ఎంబోజ్ అయ్యి ఈ శిల్పాలు అయితే భలే ఉన్నాయి. పైన తామర పుష్పాలు చెక్కారు చూడండి, అవి ఇంకా అందంగా ఉన్నాయి. మనం ఒక్కో శిల్పంలో ఒక్కో కథను తెలుసుకోవచ్చు, అంత బాగా చెక్కారు. ఇవి ప్రధాన ఆలయం ముఖమండపంలోనే ఉంటాయి. వీటి కిటికీలు చూసారా, పాతకాలంలో రాళ్లతోనే నిర్మించిన కిటికీలు. ఇక్కడ చూసినట్లయితే మనం రథం మీద వెళ్తున్నట్లుగా చూడొచ్చు. రథాన్ని కూడా చిన్న చిన్న చక్రాలతో భలే చూపించారు. ఇదిగోండి, ఈ ఆలయాలు అయితే ఇలా ఉంటాయి ఒక్కొక్కటి. ఇది ద్రవిడ వేసర శైలి అని మనం చదువుకున్నాం కదా, అది. ఒకవేళ ఆలయం ఎంట్రన్స్ ఏమైనా పాడైతే ఇలా గ్రనైట్ తీసుకొచ్చి దాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక్కడ కూడా మనం కొంత శిల్ప సంపద అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి శ్మశాన నారాయణుడు అక్కడ పితృదేవతలను తలుచుకొని పిండం పెట్టి బ్రాహ్మణుడికి స్వయం పాకం కూడా ఇస్తారు. ఇక్కడ మనం సప్తమాతృకలను చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ స్తంభం పైన ఎంత విచిత్రంగా ఎంత బాగా చెక్కారో చూడండి. అవి ఎలా ఉన్నాయి అంటే ఒకవైపు చూస్తే ఒక ముఖంగాను, మరోవైపు చూస్తే ఒక ముఖంగాను ఉన్నాయి. కిందవి కట్ చేసి అతికించినట్లుగా ఉంటాయి. ఒకలా చూస్తే ఒకటే ఫేస్ ఉంటుంది. మనం రైట్ సైడ్ చూసింది అయితే అమ్మవారు. ప్రతి ఆలయానికి కూడా పైన 4 వైపులా 4 నందులు అయితే కనిపిస్తాయి మనకి. చూడండి, ఆ స్తంభాలు ఒకదాని వెనక ఎలా నిర్మించారో చాలా బాగుంది కదా చూడ్డానికి. ఇక్కడ ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క శివుడు ఉంటాడు. ఇది 7వ ఆలయం. గర్భాలయం ఇరువైపులా శృంగి, భృంగి ద్వారపాలకులు అయితే మనం చూడొచ్చు. పైన సీలింగ్లో అష్టదిక్పాలకులు ఉంటారు కదా, వాళ్ళను చెక్కినట్లున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం కూడా ఉంది. మధ్యలో ఏదో వివాహ ఘట్టం అయితే ఉంది. క్లియర్గా చూస్తే మనకు అది అర్థమవుతుంది, సీతారాముల లేకపోతే పార్వతీ పరమేశ్వరుల అనేది. ఇక్కడ ఈ స్టోన్ గురించే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఇక్కడ చూస్తే ఒకే మనిషికి 10 చేతులు ఉన్నట్లు ఎంత బాగా చెక్కారో చూడండి. ఇట్లా ఒక ఆలయం స్తంభంలో నుంచి ఇంకొక ఆలయాన్ని మనం చూడొచ్చు. ఇది త్రికూటాలయం అనమాట. ఇందులోనే 3-4 ఆలయాలు ఒకే వైపుకు ఉన్నాయి. అసలైనది ఇక్కడ ఉంది చూడండి. క్షీరసాగర మదనం అనేది దేవతలు దానవులు సముద్రంలో చిలుకుతారు కదా, అది. ఈ సీలింగ్ పైన అసలు ఎలా చెక్కి ఎలా పెట్టారనేది నాకైతే ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆ చెక్కడంలో కూడా వెరీ డీటెయిలింగ్ అనేది ఉంది.
ఇక్కడ కానీ చూసినట్లయితే మనం ఒక గుర్రం ఉంది, ఇక్కడేమో ఏనుగు ఉంది. చిన్న చిన్నగా వాటిని కూడా అసలు భలే అందంగా అద్భుతంగా చెక్కారు. మనం చూసినట్లయితే ఇందులో చాలా రామాయణ ఘట్టాలు అనేవి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాగే ఈ పిల్లర్ పైన ఒక ఫ్లవర్లా వచ్చేలా డిజైన్ చేశారు చూడండి. దాన్ని బట్టి ఎవరు నిర్మించారనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ గంధర్వులు చూడొచ్చు, పైన కొంతమంది డాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు. ఈ పైన సీలింగ్లో అయితే నిజంగా హైలైట్. అసలు మొత్తం 9 ఉంటాయి. అందులో ఉన్న గుర్రాలు కానీ, చెక్కిన ఇతర శిల్పాలు కానీ అద్భుతం అంటే అద్భుతమే. ఒక దాంట్లో మనకు కళ్యాణం కూడా చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న దాంట్లో మనకు సప్తమాతృకులు అయితే ఉంటారు. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనం, ఒక ముని వెనుక చాలా చేతిలో బాణాలు ఏవో ఉన్నాయి. పైన వాళ్ళైతే యుద్ధం చేసుకుంటున్నట్లు చూడొచ్చు. ఇక్కడ చూడండి, అవి బాణాలు. ఆయన మునీశ్వరుడు కాదు. ఈ పైన ఈ స్టైల్ని బట్టి అది విజయనగర రాజుల స్టైల్ అని చెప్పొచ్చు. వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు పద్మం విచ్చుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఇక్కడ రాముడు ఒక బాణం వదిలితే 3 బాణాలు వెళ్ళినట్లుంది చూడండి, అలా చెక్కారు. ఇవి చాలా వరకు పాడవ్వలేదు, చూడడానికి కూడా క్లియర్గానే కనిపిస్తున్నాయి. మనం దగ్గరగా చూసినట్లయితే ఆ ఫేసెస్ అవి కానీ, మనం భూతద్దంలో చూసినట్లయితే మనకి ఇంకా అందంగా అద్భుతంగా అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఒక జింక ఉంది చూడండి, దాని గురించి ప్రత్యేక స్టోరీ అయితే ఉంది. ఇక్కడేమో నాకు చూసినట్లయితే మనకు ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సేమ్ సంగమేశ్వర ఆలయంలో చూసారా, ఇక్కడ శంఖం చూడండి, అటు ఇటు శంఖము పద్మాలు ఎలా చెక్కారో. ఆలయం లోపలికి వెళ్ళడానికి వాటిని చూస్తేనే మనకు అబ్బా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఒక్కొక్క ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక ఆలయంలో మనం శివుణ్ణి ముట్టుకొని అర్చించుకున్నట్లయితే అప్పుల బాధలు తీరిపోయి జీవితంలో ఎప్పుడూ కూడా మన చెయ్యి అనేది పైనే ఉంటుందట, కింద అయితే ఉండదట. అలాగే ఒక శివుణ్ణి ముట్టుకుంటే కనుక అకాల మృత్యు దోషాలు కానీ, యాక్సిడెంట్స్లో ఇలాంటివి జరుగుతుంటాయి కదా, అలాంటివి అయితే జరగవట. అలా ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని అక్కడ స్వీపర్ చెప్పింది. చాలా లింగాలకు పైన గర్భగృహం పైన లక్ష్మీదేవి ఉంది. ఇవి 6 అడుగుల వాళ్ళకైతే సీలింగ్ అనేది పైన తగులుతుంది, అలా ఉంటాయి. మనం లోపలికి వెళ్ళి కూడా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు, గుడి బయట కూడా ప్రదక్షిణ చేయవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నాకు తెలిసి ఈ శివలింగం వెనుక నాగుపాముని ఉంచారు అంటే ఇక్కడ మనం కోరుకుంటే సంతానం అనేది ఈ దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఒక శివుడు, ఇక్కడ చూడండి శివునికి మధ్యలో 4 గీతలు ఉన్నాయి. ఇలా ఉంటే ఈ శివుడిని బ్రహ్మసూత్రం ఉన్న శివుడిగా చెప్తారు. ఈ శివుడిని దర్శించుకున్నట్లయితే గురుగ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయట, అలాగే చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. ఇక టెంపుల్ వెనుక వచ్చేసి అక్కడ ఒక చెట్టు కింద కొన్ని నాగశిలలు అయితే ఉన్నాయి. ఇక్కడ వినాయకుడిని చూడొచ్చు. కొన్ని తవ్వకాల్లో బయటపడినవి తీసుకొచ్చి అలా అయితే భద్రపరుస్తున్నారు. ఇక్కడ శివుణ్ణి చూడండి, 3 రంగుల్లో కనిపిస్తున్నాడు. అది నామం దిద్దినట్లుగా ఉంది చూసారా. ఇక్కడ మొత్తం అమ్మవారి ఆలయంతో కలిపి 24 ఆలయాలను అయితే చూడొచ్చు. పాపనాశిని దర్శించిన వారికి జీవితంలో ఉన్న పాపాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్తారు.
మరి ఒకే చోట ఇన్ని శివలింగాలు ఉండడానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఒక్కో లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత, ఒక్కో చరిత్ర అనేది చూసుకుంటే తెలుస్తుంది. ఆలంపూర్ వెళ్తే తప్పకుండా ఈ క్షేత్రాన్ని కూడా దర్శించడం ముఖ్యం. అంత దూరం వెళ్ళిన వాళ్ళం ఇంకొంచెం దూరం వెళ్ళి ఈ క్షేత్రాన్ని అయితే దర్శించకుండా ఉంటామా చెప్పండి. మనకు ఇందులో ఉన్న ఈ విషయాలు ఇవన్నీ డీటెయిల్డ్గా కావాలి అంటే ఆలంపురం క్షేత్ర సమగ్ర చరిత్ర, అష్టాదశ శక్తిపీఠ క్షేత్ర దర్శనములు అని ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో వివరంగా ఎవ్రీ ప్లేస్ గురించి రాసి ఉంటుంది. ఆ బుక్ తీసుకొని దాన్ని చదువుకుంటే ఫస్టే మనకు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చూసుకోవాలి అనేది కూడా అర్థమవుతుంది. వీలైతే ఆ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. జోగులాంబ గుడి పక్కన ఉన్న షాప్లో అయితే అమ్ముతారు. ఇంకా ఆలంపూర్ టూర్లో ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి, వీలైనంత త్వరగా పోస్ట్ చేస్తాను.